ఒక సేవకునిగా నేనైతే నా అభిప్రాయం చెప్తాను. నా దేవుని పరిచర్యకి ఆటంకాలు కలుగు చేసే వ్యక్తులు, వ్యవస్థలు అయితే అక్కర్లేదు. నా దేవుని రాజ్య విస్తరణకి ఆటంకంగా పిచ్చ వ్యవహారాలు వ్యవహరించే వ్యక్తులు, వ్యవస్థలు అయితే నాకు అక్కర్లేదు. ఇది ఒక సేవకునిగా నా నిర్ణయం. కుటుంబాలుగా మీకు కుటుంబంలో బోలెడని బంధాలు ఉంటాయి, బోలెడని అవసరాలు ఉంటాయి. కనుక మీరు విఘ్నత కలిగిన వాళ్ళై ఓటు హక్కుని మాత్రం తప్పనిసరిగా వినియోగించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. రాబోయే 5 సంవత్సరాల భవితవ్యం మీ ఓటు హక్కు మీద వినియోగించుకునే దాని మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకొని తప్పనిసరి